హాయ్ వ్యూవర్స్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుశీల అండి. మా షాప్ విజయవాడలో ఉంది. మా షాప్ పేరు గార్జియస్ టీచర్స్ అండి. ఇది పాత 5వ నెంబర్ రోడ్డు, ఓల్డ్ 5 రూట్ ఐటీఐ బస్ స్టాప్ అని ట్యాప్ చేస్తే వస్తుందండి. మెయిన్ రోడ్ ఫేస్లోనే బస్సులు మా షాప్ ముందు నుంచి బీసెంట్ రోడ్డుకి వెళ్తాయి అన్నమాట. మెరిస్టర్లో ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. సో మా దగ్గర టైలరింగ్, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ ఎప్పుడు ఉంటాయి. జెంట్స్ టైలరింగ్ ఉంటుంది, డిజైనర్ వేరు, పిల్లలు కిడ్స్ పుట్టిన పాపాయి దగ్గర నుంచి అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఏంటి అన్ని కూడా మగ్గం వర్క్లు, మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఆర్డర్లు ఉన్నా అన్నీ ఇవ్వచ్చండి. ఈరోజు ఇప్పుడు ఇవి వచ్చేసి ప్యూర్ గద్వాల్ అండి. ప్యూర్ గద్వాల్ పట్టు. ఇవి గద్వాల్ పట్టు అండి. డబల్ వార్ప్ శారీ, డబల్ వార్పు, హ్యాండ్లూమ్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. కుట్టు బార్డర్, ఈ బార్డర్ని ఇక్కడ నుంచి మళ్ళీ కుడతారనమాట చేతితోటి. హ్యాండ్లూమ్. పవర్ లూమ్ అయితే మీకు ఇలా స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇది హ్యాండ్లూమ్ అండి మొత్తం కూడా. ఇది డబల్ వార్ప్. డబల్ వార్ప్ అంటే ఏంటి అంటే ఇట్లా మగ్గానికి ఇలాగా ఉండే అడ్డంగా ఉండే వాటిని వచ్చేసి వార్ప్ అండి, వార్ప్ అంటారు. ఇలా వాళ్ళు కర్రతోటి ఇట్లా నేత కొట్టేది, ఈ నిలువు పొర ఉంటుంది కదండి, నిలువు గీత, దాన్ని వచ్చి వెఫ్ట్ అంటారు. డబల్ వార్పు అంటే ఒక వెఫ్ట్లోని వార్పులోని ఒక్క పోగులో 3 దారాలు కలిపి చుట్టింది ఒక దారంగా వేస్తారు. అంటే బట్ట బాగుంటుంది అనమాట. అది సింగిల్ వార్పు కన్నా డబల్ వార్పు మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి డిఫరెన్స్ ఉంటుంది. పవర్ లూమ్ వాష్ అయినాక అది కొంచెం మనం చెప్పలేము, కానీ హ్యాండ్లూమ్ వచ్చి చాలా స్టాండర్డ్. ఇవి మీరు డ్రై వాష్ అక్కర్లేదు. మీరు డ్రై వాష్ వేస్తేనే దాని షైనింగ్ కానీ ఆ కెమికల్కి ఇది అవుతుంది. షాంపూ కూడా వద్దు. కుంకుడి రసంతో మీరు వాష్ చేసుకోండి. కుంకుడికాయలు నానబెట్టేసేసి చక్కగా నెట్లో వడబెట్టేసి దానిలో ముంచి లేపేసేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్, ఇది ప్యూర్ అండి. ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా ఇలా టిష్యూ వచ్చింది. ఇదండి శారీ. ఇది ఇంతకు మించి ఓపెన్ చేస్తే ఇది గద్వాల్ కదండి, ఈ మడతలో ఉందన్నమాట. ఇది మడత. చాలా బాగుంటుందండి ఈ శారీ. ఈ శారీకి పింక్ బ్లౌజ్ వేసి ఆ బ్లౌజ్ మీద ఈ గ్రీను, దీనిలో గోల్డ్ ఉంది, పళ్ళులోనే గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ తోటి మనం ఆల్ ఓవర్ వర్క్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇది గడి వచ్చిందండి. దీనిలో కూడా మీకు ఈ గ్రీన్లో కూడా కల్నేత వస్తుందండి. ఇది కల్నేత ఉందండి, చక్కటి ఆపిల్ గ్రీన్ కల్నేత ఉందన్నమాట. కల్నేత ఉండటం వల్ల చాలా బాగుంది. దీని ఫోల్డింగ్స్ కూడా ఇలాగే ఉంటాయండి. మీకు కూడా ఇలాగే పెట్టి పంపిస్తాము మేము. స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చండి. ఈ నెల 22, 23 డిసెంబర్ 22, 23 బెనారస్, ప్యూర్ బెనారస్ శారీస్, ప్యూర్ బెనారస్ లెహెంగా సెట్స్, తర్వాత ప్యూర్ బెనారస్ దుప్పట్టాలు, ఇవి కంప్లీట్ ఇవి ఎగ్జిబిషన్ ఉంటుంది, వీవర్ ఎగ్జిబిషన్. తప్పకుండా రండి. మార్నింగ్ 11 నుంచి నైట్ 8 వరకు ఉంటుందండి. తప్పకుండా రండి. స్టోర్కి వచ్చి చూసుకుంటే బాగుంటాయి. రాలేని వాళ్ళు వీడియో కాల్ చేయండి. వీడియో కాల్లో చూసుకుని బుక్ చేసుకోండి. అలాగే వీలైతే గద్వాల్ స్టాక్ వస్తే కనుక గద్వాల్ ఎగ్జిబిషన్ కూడా అదే రోజు కండక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ కలర్ వచ్చి చక్కటి గ్రే అండి. చూడండి, చాలా మంచి కలర్ అండి ఇది. ఇది మీకు హ్యాండ్లూమ్ కాబట్టి అక్కడక్కడ ఇట్లా ఉంటుంది అనమాట. ఇదిగో కుట్టు బార్డర్ అంటారు దీన్ని. డబల్ వార్ప్ అండి, నేను చెప్తుంది డబల్ వార్ప్. ఇది సారీ చక్కటి గ్రేలో ఇచ్చారండి శారీ. ఇట్లా ఇది గడి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇది సెమీ హ్యాండ్ పవర్ లూమ్ కానీ ఇట్లా బార్డరు హ్యాండ్లూమ్లోనే వస్తుందండి. పవర్ లూమ్లో ఇక్కడ కొంచెం మీకు సాటిన్ టైప్గా వస్తుంది అనమాట బార్డర్.
ఇది వచ్చేసి మస్టర్డ్ అండి. మస్టర్డ్కి ఇట్లా బ్లూ వచ్చింది అనమాట, మంచి రాయల్ బ్లూ లాంటిది అనమాట, వైలెట్ బ్లూ కలిసిన కలనేత లాంటిది. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఇది ఉంటుంది. చక్కటి ఇదండి. కంచన్న కొంచెం బరువు ఉంటుంది కానీ ఇది చక్కగా ఉంది, మంచి సారీ, చాలా క్లాస్ లుక్లో ఉందండి సారీ అంతా. ఈ చీర చూడండి, ఇది కూడా చాలా క్లాస్ లుక్లో ఉందండి. ఇది చక్కటి మేతి ఎల్లో అండి. ఇది చక్కగా మేతి ఎల్లోని ఆఫ్ వైటే మేతి ఎల్లో షేడ్ వచ్చింది, దానివల్ల తెల్లగా అనిపించదు, చాలా చక్కగా ఉంటుందండి ఇలా వేసుకుంటే. ఇది వచ్చి చక్కటి మంచి బ్లూ అండి, చాలా ఫ్యాషన్ బ్లూ. ఇది బ్లూ అన్నమాట. ఇది చూడండి, చక్కటి పింక్ అండి. ఈ పింక్ చాలా అందంగా ఉంటుంది అనమాట. చాలా మంది బెనారస్లో అన్నిట్లో కూడా ఈ పింక్ ఇష్టపడతారు. అందులో ఈ పింక్కి ఇలా బ్లూ బార్డర్ ఉంటే చాలా బాగుంది. ఇలా ఇది శారీ ప్లెయిన్, ఇక్కడ వచ్చేసి మీకు బార్డర్ అండి. ఇలాగా ఇది బార్డరు, ఇదిగోండి హ్యాండ్లూమ్, మీకు తెలుస్తుంది. ఇది వచ్చి గడి అండి, చీర అంతా జరీ గడి. ఇది ప్యాటర్న్ మారింది, ఇక్కడ కూడా మీకు జరీ గడి ఉంది చూడండి. ఇది మంచి బ్లూ అండి, చాలా అంటే రత్నావళి బ్లూ కాదు, చాలా మంచి బ్లూ. ఇది ఇట్లా ఉంది. చీరంతా గడి ఉంది, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. రిచ్ లుక్ కనిపిస్తుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అంటే ప్యూర్ అంటే దట్ మీన్స్ కంచి బార్డరు, పైతానీ స్టైల్లో ఉన్నటువంటి పట్టు. ఇవి పట్టే, అది పట్టు, కానీ దానికి బ్లౌజ్ జరీ బుట్ట, సిల్వర్ గోల్డ్ బుట్ట, సిల్వర్ బుట్ట, బ్లౌజ్లో కూడా బుట్ట వస్తుంది అనమాట. ఆ శారీస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇది కూడా గద్వాల పట్టు, డబల్ వార్ప్ అండి. ఇక్కడ వచ్చి కంచి బార్డర్ లాగా వచ్చి ఇక్కడ మనకి పైతానీ స్టైల్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా సిల్వర్ బుట్ట, గోల్డ్ బుట్టతో వచ్చినాయండి. పైన కూడా పెద్ద అంచు ఉంది మీకు. అలాగే దీనికి బ్లౌజ్ కూడా మీకు ఇలా బుటీస్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ బుటీస్ బ్లౌజ్ వస్తాయి, ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజు బుటీస్ వస్తాయండి. చక్కగా లైట్ వెయిట్ గాను బాగుంటుందండి ఇది మీకు. ఇదిగోండి, ఇది కల్నేత ఎల్లో అండి, ఎల్లో కల్నేత. బార్డర్ చూసుకోండి, బార్డర్లో వచ్చేసి మీకు పైతాని అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఇదిగోండి, ఇది పళ్ళు, పెద్ద పళ్ళు అండి. ఇది మీకు 1 మీటర్ పళ్ళు ఉందండి, ఇది 1 మీటర్ పళ్ళు. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇది మీకు బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లా ఇది బ్లౌజ్ అండి. చక్కగా లెహెంగా సెట్స్ కూడా ఇవి బాగుంటాయండి. ఇక్కడ చక్కగా మంచి డామినేషన్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి, ఈ ప్యూర్. ఇట్లా వచ్చిందండి, బార్డర్లో కూడా చూడండి. దీనికి బ్లౌజ్ కూడా మీరు బుటీస్ వస్తుంది అనమాట. ఈ కలర్ అండి బ్లౌజ్, బ్లౌజ్ ఈ కలర్, శారీ ఈ కలరు, బ్లౌజ్ ఈ కలర్. ఇది బ్లౌజ్ కాబట్టి ఈ పక్క బార్డర్ ఉండదు, ఈ బార్డర్ మీకు సరిపోద్ది అనమాట చేతులకి, 2 చేతులకి. చూడండి, చక్కటి గ్రీన్ అండి, మంచి గ్రీన్. ఇదండి మీకు పళ్ళు ఇలాగ వస్తుంది.
దీనికి కూడా ఈ బార్డర్ కలర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏదైతే పళ్ళు ఉందో ఈ కలర్ బ్లౌజ్. అంటే కొన్నిటికి లోపల ఇచ్చారండి, కొన్నిటికి బయట పక్కన వచ్చినాయి. మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట. హ్యాండ్లూమ్తోనే చేశారు కానీ పవర్ లూమ్ కాదు. మీరు దీన్ని ఇంట్లోనే వాష్ చేయొచ్చు. షాంపూ వద్దు, కుంకుడు రసంతో వాష్ చేయండి చాలు. మీరు దానికి వేస్తే ఎట్లా ఉంటుందంటే డ్రై వాష్కి వేస్తే బట్ట కొంచెం ఎంతైనా వాళ్ళు అయినా ఏదైనా కెమికల్స్ ఉపయోగిస్తారు. కుంకుడు రసం అయితే న్యాచురల్గా బాగుంటుందండి పొట్టుకి. కలర్స్ ఒకదానికొకటి మనం ఇంట్లో వేస్తే అంటుకుపోతాయి అన్నది అది అస్సలు లేదు. చక్కగా డబల్ వార్ప్ ఉంది. మీకు చేతి కుట్టు బార్డర్ అన్నమాట. బార్డర్ కూడా ఇది వచ్చి ఇట్లా సెల్ఫ్, మరీ టూ కాంట్రాస్ట్ కాదు, అందులో ఉన్నది అన్నమాట. ఇది పళ్ళు అండి, ఇది శారీ. ఇది వచ్చి చక్కగా మంచి కనకాంబరం కలర్ అండి. ఈ మొత్తం కూడా డబల్ షేడ్ ఉందండి వీవింగ్లో. ఇలా వస్తుంది. సీకో శారీస్ అండి. ఈ రెండు మాత్రం సీకో శారీస్ అన్నమాట. గద్వాల్లోనే సీకో శారీస్ అండి ఇవి. ఇది గ్రీన్ అండి, గ్యాప్ బార్డర్ వచ్చింది. ఇది ఎలా ఉంది, ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇలా ఉంటుంది సారీ. సీకో సారీ, గద్వాల్ సీకో అంటే ఒక పోగు మీకు ఇందులో సీకో మిక్స్ అవుతుంది అనమాట. ఒకటి పొట్టు, ఒకటి వచ్చి సీకో మిక్స్ అవుతుంది. ఇది కూడా అంతేనండి. దీనిలో వితౌట్ బ్లౌజ్ అండి. ఇవన్నీ వితౌట్ బ్లౌజ్. బార్డర్ కూడా చూసుకోండి, బాగుంటుంది. చక్కగా పొట్టు బార్డర్ లాగానే ఉంది. సీకో కలిసిందండి. ఇదండి సారీ. ఇది వితౌట్ బ్లౌజ్. ఇది వచ్చి ప్యూర్ మల్ కాటన్. మల్ కాటన్లో కూడా చాలా మంచి 120 కౌంట్. మల్ కాటన్లో రకరకాలు ఉంటాయండి. వీటిల్లో కొంచెం సిల్క్ మిక్స్ కూడా ఉంటుంది. మనకి ఎక్కువగా ఈ ఆన్లైన్లో ఫొటోస్ పంపించి చేసేవంటే మీరు చెప్పుకోలేరు. మేము కూడా ఒక్కోసారి తెప్పిస్తే అందులో సిల్క్ మిక్స్ కూడా ఉంది. కానీ ఇది ప్యూర్ కాటన్. ఇట్లా చక్కగా చిన్న ప్రింట్ వచ్చింది చూడండి. దీనికి అన్నిటికీ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజు పళ్ళు వచ్చినాయండి. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇది మీకు బ్లౌజ్ అండి. ఇది మీకు ఇట్లా బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఇది పాచి గ్రీన్ అనమాట. పాచి గ్రీన్కి రస్ట్ కలరు. ఇది ఎన్ని వాష్లైనా కలర్స్ పోవటం అనేది జరగదండి. ఇది ప్యూర్ మల్ కాటన్ 120 కౌంట్ అనమాట. జైపూర్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా జైపూర్ ప్రింట్స్. జైపూర్ కాటన్ శారీస్ అంటారు కదా, ఆ కాటన్స్ అండి. అంటే కౌంటింగ్ బాగుందండి. జైపూర్ కాటన్లో కూడా రకరకాల కౌంట్లు ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర వీటిల్లో 650 చీర కూడా ఉంది. కానీ దీనంతా క్వాలిటీ కదా ఉండదు. అలాగే ఇది నెరవ్ కూడా కంప్లీట్గా నెరవ్ ఉంటుంది. మీరు ఎన్ని వాష్లు వేసినా ఇదిగో నెరవ్ ఇలా ఉంది. గంజి అది కూడా దీనికి ఎక్కువ అక్కర్లేదండి. స్టార్చ్ ఎక్కువ పెట్టక్కర్లేదండి అసలు దీనికి. దీనిలోనే ఇదిగోండి, ఇది బ్లూకి బార్డర్ వచ్చిందండి. ఇలాగా రెండు పక్కల ఉంది బార్డర్. బ్లౌజు పళ్ళు ఈ కలర్ వస్తుందండి. చక్కటి బ్లూ అండి, నావీ బ్లూ. నలుపు కాదు, నావీ బ్లూ. ఇది ఇటు పొడుగు రంగుకి గ్రే కలర్ వచ్చిందండి. చాలా ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ అండి. నాకే మడత ఓడి తీయాలి అని అనిపించట్లే, ఎక్కడ నలుగుతుంది. అంత బాగుందన్నమాట సారీ. ఓడి తీయకుండానే నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒకటి ఓడి తీసాను కాబట్టి ఇదిగోండి పళ్ళు ఇలాగ వస్తుంది. బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుందండి. ఇది వచ్చేసి బ్రౌన్ అండి. మన కొబ్బరికాయ బ్రౌన్ ఉంటుంది కదా, లోపల
టెంకాయ లాగా అది అన్నమాట. ఇట్లా ఉంది. ఇది మెరూన్ వచ్చింది అనమాట. మెరూన్ బ్లౌజ్, మెరూన్ పళ్ళు. అలాగే వీటిల్లో ఇది దాబు ప్రింట్స్ అంటారు. నావీ బ్లూ వచ్చిందండి. పళ్ళు ఇలాగొచ్చింది. ఇదిగోండి, ఇది పళ్ళు. దీనిలో మీకు బ్లౌజ్ వచ్చి ఇదిగోండి చార్లు. ఇది మీకు బ్లౌజ్ అండి. ఇలా ఉంది. ఇది కూడా కలర్ ఏమీ పోదండి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాష్లు అయ్యి చక్కగా మనకి దీన్ని రోలింగ్ కూడా చేసి ఇచ్చేసారు. ఇది కూడా బ్లూ కలర్ అండి. ఇది పళ్ళు వస్తుంది. మీకు ఇలా చూపిస్తే శారీ అర్థం. శారీ ఎలా ఉంటుందండి. ఇది శారీ. ఇదిగోండి, ఇది కూడా చక్కగా చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయన్నమాట. ఇది చక్కగా బుటీస్ అండి. బుటీస్కి ఇట్లా బార్డర్ ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్ అనమాట. ఇవన్నీ కాటన్ శారీస్ అండి. ఇప్పుడు చూపించినాయి, ఇందాక చూపించిన గద్వాలు. ఎగ్జిబిషన్ 22-23 తప్పనిసరిగా అందరు వీడియో కాల్లో అయినా సరే చూడండి. ఎందుకంటే దానిలో లెహెంగా సెట్స్ వస్తున్నాయి. లెహెంగా సెట్స్ వాళ్ళ పిల్లలకి ప్యూర్ బెనారస్ లెహెంగా సెట్స్. అలాగే దుప్పట్టాలు, బెనారస్ దుప్పట్టాలు చాలా బాగుంటాయి. బెనారస్ దుప్పట్టా ఉట్టుకుంటే కనుక పార్టీ వేర్గా బాగుంటుంది. దానికి ఏదైనా ఒక ప్లెయిన్ డ్రెస్ సెట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం నెక్ దగ్గర వర్క్ అది చేసుకుంటే. సో మీరు అది పిల్లలకి, యూఎస్లో ఉన్న పిల్లలకు కూడా అట్లాంటి లెహెంగా సెట్స్, అలాంటి దుప్పట్టాలు చాలా బాగుంటాయండి. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఈజ్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే.